ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై సిఐడి ప్రకటన చేసింది. 2 సెట్ల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని పేర్కొంది. సుమారు 5 నగరాల్లో విద్యార్థులకు శిబిరాలు ఏర్పాటు చేశారని వెల్లడించింది. పరీక్షకు 2-3 రోజుల ముందు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు ఇచ్చారని తెలిపింది. 320 ప్రశ్నలు, వాటికి సమాధానాలను విద్యార్థులకు ఇచ్చారన్న సిఐడి హైదరాబాద్, ఏపీ, బెంగళూరులో కొందరు బ్రోకర్లను గుర్తించామని వెల్లడించింది. లీకేజీల వ్యవహారంలో ఇప్పటి వరకు విష్ణుధర్ అలియాస్ విష్ణువర్ధన్, తిరుమల్ అలియాస్ తిరుమలరావును అరెస్టు చేశామని పేర్కొంది. నిందితులిద్దరూ 25 మంది విద్యార్థులను బెంగళూరు తీసుకెళ్లారన్న సిఐడి రాజగోపాల్ రెడ్డి విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు సమకూర్చారని తెలిపింది. ఎంసెట్ 2 లీకేజీ ఉదంతంపై ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో జరిగిన ఘటనలు, మాల్ ప్రాక్టీస్ చట్టాన్ని ఇప్పటికే పరిశీలించిన అధికారులు పరీక్షకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. రేపటిలోగా సిఐడి నివేదిక కూడా ప్రభుత్వానికి చేరే అవకాశాలుండడంతో రేపే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేపు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే సమావేశంలో ఎంసెట్ లీకేజీపైన సీఎం అధికారులతో ఆరా తీయనున్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ అయిందని సిఐడి నిర్ధారించడంతో ప్రభుత్వం మరోసారి ఎంసెట్ నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మెరుగైన ర్యాంకులు పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం రద్దు చేయొద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.